ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి ఎస్సీ వివాదం అవుతుంది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఇందాక సీఎం కూడా మంత్రులతో సమావేశమయ్యారు. రాజకీయ లబ్ధి కొరకు కేటీఆర్ దీన్ని వివాదం చేస్తూ ఉన్నాడు. వివాదం చేస్తున్న కేటీఆర్ మొదటగా జవాబు చెప్పాల్సింది, రామేశ్వరరావుకి మీ సహకారం వల్ల 100 ఎకరాల్లో కట్టిన మైహోం విహంగ విషయంలో ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. మీరు మీ హయాంలో రామేశ్వరరావుకి ఆ భూమి కేటాయం జరిగింది. అప్పుడు హెచ్సి భూమిని తెలియక ఇచ్చినారా, తెలిసి కళ్ళు మూసుకొని ఇచ్చినారా? మీరు ఇస్తే ఇలా కిషన్ రెడ్డి సంజయ్ గారు దీని మీద ఎందుకు మాట్లాడలేదు? ఆ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అంటే ప్రభుత్వమే అప్పుడు కేటాయించింది అంటారు. ఆల్రెడీ ఎస్సీ కేటాయించినటువంటి లీగల్ అఫేర్లో ఉంటే కేటీఆర్ ఇన్వాల్వ్ దాన్ని తస్ఫా చేసి భూమి ఈయనకి ఇవ్వడం జరిగింది, అవినీతిగా భూమి ఇవ్వడం జరిగింది, అన్యాక్రాంతం చేయడం జరిగింది. దాని వాస్తవాలు బయటికి రావాలి. ఫస్ట్ అక్కడ జంతుజాలాలు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వివాదం విహంగా కట్టినప్పుడు అక్కడ జంతువులు లేవా? అది ప్రకృతి సంపద కాదా? అప్పుడు కిషన్ రెడ్డికి అప్పుడు తెలియదా అది ప్రకృతి సంపద అని? ఇది ఇక్కడ జంతువులు తిరుగుతాయని తెలియదా? నెమ్మళ్ళు వేరేస్తాయని తెలియదా? మరి విహంగా కట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? కేటీఆర్ ఆ భూమి అన్యాయంగా దోచిపెట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు. ఇలా వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మైహోం విహంగా రండి, పోదాం, మేము కూడా వస్తాం. మైహోం విహంగాకు సంబంధించిన వివాదం ఏంటి? భూమిలో యూనివర్సిటీ భూమిలో మైహోం విహంగా కట్టడం జరిగింది. నిర్ధారించిందా ప్రభుత్వం? ఇప్పుడు 100% క్లారిటీ ఉంది మాకు. రైట్. మైహోం విహంగాకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. గత ప్రభుత్వం అక్రమంగా భూములు కట్టబెట్టింది, హెచ్సియుకి సంబంధించినటువంటి భూములనే కట్టబెట్టింది. అప్పుడున్నటువంటి భూమి, అప్పుడు జంతుజాలాలు లేవా, చెట్లు లేవా, అప్పుడు కనపడలేదా? వాటిపైన చర్య తీసుకుంటామంటున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సమావేశమయ్యారు. కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో మొత్తానికి హెచ్సియు వివాదం మైహోం రామేశ్వరరావుకు చుట్టుకునేలా ప్రస్తుతం స్టేట్మెంట్ చేశారు. దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ కోటితో